మనం ఇంతవరకు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో యొర్దాను నదిని దాటి వాగ్దాన భూమి అయిన కానానుకు వచ్చిన తరువాత ఆ మందసమును షిలోహు అనే పట్టణములో ప్రత్యక్ష గుడారము అనే మందిరమును ప్రతిష్ఠించి అందులో దేవుని సన్నిధైన ఆ మహాదేవుని మందసమును ఆ గుడారంలో ఉంచారు. చరిత్ర ప్రకారంగా ప్రసిద్ధిగాంచిన ఆ షిలోహు పట్టణం గురించి, షిలోహు నుండి మందసము ఎక్కడెక్కడికి ప్రయాణించింది, ఎందుకు ప్రయాణించింది అనేది రెండవ భాగంలో మనం తెలుసుకుందామండి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఆ మందసాన్ని మోసుకుంటూ కానాను దేశమునకు చేరినప్పుడు ఆ మందసాన్ని దేవుడు వారిని ప్రేరేపించిన విధంగా షిలోహు అనే కొండ ప్రాంతంలో ఆ మందసాన్ని ఉంచారు. ఈ షిలోహు అనే ప్రాంతము ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతము. ఈ షిలోహు పట్టణము ప్రవక్తల ప్రవచన సారమైన ప్రాంతముగా ప్రసిద్ధిగాంచినది. ఈ షిలోహు పట్టణ ప్రాంతము ఎక్కడ ఉంది అనేది కూడా కొంత సంభాషించుకుందామండి. ఈ షిలోహు పట్టణము ఎఫ్రామీయుల గోత్రీకులకు స్వాస్థ్యముగా పొందుకున్న భూమిలో ఈ షిలోహు అనే పట్టణ ప్రాంతము ఉందండి. ఇది యెరూషలేముకు 20 మైళ్ళ దూరాన ఉత్తర దిక్కున ఉన్న ఒక కొండపైన కట్టబడిన పట్టణమే ఈ షిలోహు. ఈ షిలోహు పట్టణానికి ఉత్తర దిక్కున శత్రువులైన కనానీయులు కానీ, దక్షిణ దిక్కున ఉన్న శత్రువులైన ఫిలిస్తీయులు కానీ, ఎవరే కానీ ఈ షిలోహును ముట్టడించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఈ షిలోహు పట్టణము గొప్ప పర్వతముల మధ్యన సమతలంగా ఉన్న ఒక పెద్ద పర్వతముపై కట్టబడిన పట్టణమే ఈ షిలోహు పట్టణము. అందును బట్టి ఏ శత్రువులు కూడా షిలోహు పట్టణాన్ని ముట్టడించలేరు. షిలోహు అంటే పంపబడినవాడు అని అర్థం అండి. ఈ షిలోహు అనే పదము ప్రవచనసారమైన పదమండి. ఈ పరిశుద్ధమైన పేరు పరిశుద్ధ గ్రంథములో 33 సార్లు చెప్పబడింది. ఈ షిలోహును గురించిన ప్రవచనాలన్నీ మెస్సయ్యా అనే సమాధానకర్త అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తును గురించిన ప్రవచనాలే. ఈ షిలోహు పట్టణము ప్రభువుకు సాదృశ్యంగా ప్రవచనసారంగా ఉంది అనేది ఆదికాండం 49వ అధ్యాయం 10లో మనం చూస్తామండి. అందుకే ఆ స్థలాన్ని శాంతి ప్రదాత, శాంతి దూత అని కూడా అంటారు. ఈ షిలోహు ప్రాముఖ్యత ఏమిటంటే, ఆనాటి యూదా ఇశ్రాయేలు ప్రజలు కానానుకు రాగానే ఈ ప్రత్యక్ష గుడారమును షిలోహులో స్థాపించిన తరువాత ఆనాటి యూదా ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ షిలోహును ఇది ఒక మతపరమైన రాజధానిగా ప్రతిష్ఠించుకున్నారు. అలాగున నిబంధన మందసము గల ఈ ప్రత్యక్ష గుడారము అనే మందిరములో ఈ మందసము 300 నుంచి 390 సంవత్సరాల వరకు దేవుని మందసము ఆ గుడారములోనే ఉందండి. ఇది యూదులకు ఒక మత కేంద్రంగానే కాకుండా ఆరాధనా కేంద్రంగా కూడా ఉంది. ఇది దేవుని సన్నిధికి ప్రత్యేకమైన గుర్తింపు స్థానము. ఆనాటి యూదా ఇశ్రాయేలు ప్రజలు ఈ మందిరం అనే మందసము గల గుడారమును మోసుకుంటూ ఆ 40 సంవత్సరాల కాలములో కొన్ని చోట్ల విడిది చేస్తూ ఆ ప్రత్యక్ష గుడారమును మోసుకుంటూ కానానుకు వచ్చి షిలోహులో ప్రతిష్ఠించుకున్నారు. అలాగా అన్ని ప్రాంతాలు దాటుకుంటూ మోసుకొని వచ్చిన ఈ మందిర గుడారమును సంచార గుడారము అని కూడా పిలిచారండి. అయితే ఈ గుడారం అనే మందిరము పరిశుద్ధుల ప్రార్థనలకు నిలయంగా ఉంది. ఆ విధంగానే వారి సమస్యలన్నీ కూడా ఆ షిలోహు మందిరములోనే ఆనాటి యూదా ఇశ్రాయేల్ ప్రజలు పరిష్కరించుకుంటూ ఉండేవారు. ఈ మందిరము యూదా ఇశ్రాయేలుల విశ్వాసానికి, ఆరాధనలకు, వారి భవిష్యత్తుకు సంబంధించిన అనేక ముఖ్యమైన సంఘటనలన్నిటికీ కూడా ఈ షిలోహు మందిరము కేంద్ర బిందువుగా ఉండేది. అలాగా ఈ షిలోహు మందిరము రాబోయే మెస్సయ్యాకు సంబంధించిన ప్రవచనాలతో కూడి ఉన్న ప్రాంతమే ఈ షిలోహు మందిరము. మనం విన్న ఈ మాటలను బట్టి షిలోహు అంటే ఏమిటి అని, దాని ప్రాధాన్యతను గురించి మనం తెలుసుకున్నామండి. అయితే ఆనాటి కాలంలో షిలోహులో నిలబెట్టిన ఆ గుడారం అనే మందిరములో ఉన్న దేవుని నిబంధన మందసమునకు యాజకునిగా లెవీయుడైన ఏలీ, ఆ గుడారము అనే మందిరమునకు ఏలీ యాజకుడుగా ఉన్నాడు. సీనాయి అరణ్యములో ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మోషే ద్వారా తెలియపరిచిన విధంగానే మొక్కుబడులు, అర్పణలు, పాప పరిహారార్థ బలులు, ప్రాయశ్చిత్త బలులు అన్నీ జరుగుతూ ఉండేవి. ఆనాటి యాజకుడని ఏలీకి తన కుమారులిద్దరూ పరిచర్యలో సాయంగా ఉండేవారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్న
యూదా ఇశ్రాయేలు ప్రజలందరూ సంవత్సరమునకు ఒకసారి వచ్చి వారి వారి మొక్కుబడులు చెల్లించుకుని షిలోహు నుండి వెళుతూ ఉండేవారు. అలాగా జరిగిపోతున్న కాలములో యాజకుడైన ఏలీ కుమారులు పాపిష్టులై దేవుని యందు భయభక్తులు లేని వారై దేవుని సన్నిధిలో చాలా దుష్టులుగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఆ విధంగా ఏలీ కుమారులైన హోస్ని, ఫీనేహసు అనే వీరిద్దరూ దేవుని భయము, తండ్రి భయము లేనివారై మందిరంలో జరిగే బలి అర్పణల కార్యక్రమములలో అక్కడికి వచ్చిన స్త్రీల విషయంలో కూడా బహుచెడ్డగా ప్రవర్తించటం మొదలుపెట్టారు. ఏలీ కుమారులు ఆ విధంగా ప్రవర్తించటం వలన ప్రతి ఏటా వచ్చి మొక్కుబడులు చెల్లించుకునేవారు దాదాపుగా రావటం మానివేశారు. అయితే ఎల్కానా అనే వ్యక్తి మాత్రం తన ఇద్దరు భార్యలతో కలిసి ప్రతి ఏటా షిలోహునకు వచ్చి మొక్కుబడులు చెల్లించుకుని వెళుతూ ఉండేవారు. ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒకరు హన్నా అయితే రెండవది పెనిన్నా. రెండవ భార్య అయిన పెనిన్నాకు సంతానము కలిగింది, కానీ ఎల్కానా పెద్ద భార్య అయిన హన్నాకు సంతానము కలగలేదు. ఎల్కానా తన కుటుంబం అంతటితో ప్రతి ఏటా ఒకసారి షిలోహు మందిరానికి వచ్చి మొక్కుబడులు చెల్లించుకుని వెళుతూ ఉండేవారు. అలాగా వారు సైన్యాధిపతి, సర్వశక్తిమంతుడైన సృష్టికర్త మందిరమునకు ప్రతి ఏటా వస్తూ ఉండేవారు. ఆ విధంగానే ఎల్కానా తన కుటుంబంతో పాటు షిలోహు మందిరానికి వచ్చాడు. ఆ విధంగా షిలోహునకు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు కనుక కొన్ని రోజులు కూడా ఆ మందిరములోనే ఉంటారు. ఎల్కానా తన మొక్కుబడులు చెల్లించుకున్న తర్వాత సంతానం లేని ఎల్కానా పెద్ద భార్య అయిన హన్నా ఒంటరిగా మందిరానికి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. అది ఎలాంటి ప్రార్థన అంటే మనోదుఖము కలిదిగా హృదయ వేదనతో ప్రార్థన చేస్తూ ఉంది. హన్నా అంత మనోదుఖముతో ఎందుకు ప్రార్థన చేస్తూ ఉంది అంటే ఆ మందిరంలో జరిగే అల్లరి చిల్లర పనులను బట్టి సర్వాధికారికి అర్పించే అర్పణలు, బలులలో జరిగే విధానాలు సరిగ్గా లేనందున, దేవుని మందిరములో జరిగే విధి విధానాలు సరిగా నెరవేర్చకపోవటం వలన పరిశుద్ధుడైన యెహోవా మందిరములో ఇన్ని అక్రమాలు జరుగుచున్నాయని వ్యాకులపడి ఈ విధంగా ప్రార్థించింది. ప్రభువా, నాకు ఒక మగపిల్లని ఇస్తే ఆ పిల్లవాడిని ఈ నీ పరిశుద్ధ మందిరములో సేవ చేయటానికి సమర్పిస్తాను తండ్రి అని దుఃఖితురాలై ప్రార్థిస్తూ ఉంది. ఆ మందిరమునకు యాజకుడైన ఏలీ ఆమెతో మాట్లాడి, వచ్చే ఈనాటికి ఆ దేవుడు నీకు తప్పక సంతానం కలుగు చేస్తాడు, నెమ్మది గల దానివై వెళ్ళమని ఏలీ హన్నాను ఆశీర్వదించి దీవించి పంపాడు. మనం ఇక్కడ ఆలోచిస్తే హన్నా అంతవరకు తనకు సంతానము కలుగలేదు అని కాదు, కానీ ఆ మహాదేవుని ఆ పరిశుద్ధ మందిరంలో జరిగే అక్రమాలకు మనోదుఖము కలదై ఆ విధంగా ప్రార్థించింది. పరమతండ్రి, నాకు ఒక మగపిల్లవాడిని ఇస్తే నీ మందిరములో నీ సేవకునిగా సమర్పించుకుంటాను అని ప్రార్థించింది. కానీ తండ్రి, నేను సంతానము లేని దానను కదా, నాకు సంతానము కలిగించు అని ఆమె కొరకు ప్రార్థించలేదు, కానీ ఆ మహాదేవునికి సేవ చేయటానికి గాను సంతానము కావాలని అడిగిందండి. ఈ మాటలు ఎంత ప్రత్యేకంగా ఎందుకు సంభాషించుకుంటున్నాము అంటే షిలోహులో ఉన్న ఆ గుడారం అనే మందిరము చాలా శక్తివంతమైన దేవుని సన్నిధి కనుక హన్నా చేసిన బలమైన ప్రార్థన విన్న ఆ మహాదేవుడు హన్నాకు గర్భఫలం ఇచ్చి సమూయేలు ప్రవక్త గారిని కుమారునిగా జన్మింపచేశాడు. హన్నా తాను మొక్కుకున్న విధంగానే బిడ్డ పాలు వదలని తరువాత దాదాపు 7 సంవత్సరాల వయసులో ఆమె కుటుంబంతో పాటు షిలోహు మందిరానికి వచ్చి ఆమె మొక్కుకున్న మొక్కుబళ్ళన్నీ చెల్లించి ఆ చిన్న సమూయేలును యాజకుడైన ఏలీకి అప్పగించి సమూయేలును దేవుని మందిరపు సేవకు ప్రతిష్ఠించి హన్నా బాలుని వదిలి వెళ్ళిపోయిందండి. అలాగా తల్లి తనను వదిలి వెళుతున్న బాలుడైన చిన్న సమూయేలు దేవునికి నమస్కారం పెట్టాడు, కానీ ఏమీ దుఃఖితుడవ్వలేదు. హన్నా తన బిడ్డను ఆ 7 సంవత్సరాలు దేవుని జ్ఞానము అనే పాలతోనే పెంచి పెద్ద చేసి దేవునికి ప్రతిష్ఠించింది. అప్పటికి ఏలీ కుమారులు బహు చెడ్డవారయ్యారు. ఏలీ కూడా వృద్ధుడైనందున బాలుడైన సమూయేలే మందిరములో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏలీ కుమారులైన హోస్ని, ఫీనేహసులు దేవుని మందిరం పట్ల, ఆయన పరిచర్యం పట్ల ఇంకా భ్రష్టులైపోయినందున దేవుని ఉగ్రత ఏలీ కుమారులపై రగులుకుంది. అప్పుడు దేవుడు ఒక దైవజనుని దర్శించి
ఏలీ కుమారుల గురించి ఏలీకి ఒక వర్తమానం పంపించాడు. దేవుడు దైవజనుడితో ఆ ఏలీ కుమారుల గురించి ఏమని చెప్పించాడు అన్నది ఇక్కడ మనం వినటం కన్నా వాక్యములోనే చదివితే ఎంతైనా మనకు అర్థమవుతుందండి. కనుక 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 36 వరకు తెలియపరిచిన మాటలను ప్రతి ఒక్కరూ చదువుకోవాలని కోరుకుంటున్నాను. అయితే అప్పటికే బాలుడైన సమూయేలు దేవుని మందిరంలో ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. యాజకుడైన ఏలీ కుమారులు చెడ్డ ప్రవర్తనను బట్టి దేవుని ప్రత్యక్షత కనుమరుగైపోయింది. ఏలీ బహువృద్ధుడైనందున కన్నులు కనపడకపోవటం వలన ఉన్న చోటనే పండుకుంటూ ఉన్నాడు. సమూయేలు ఆలయములోని దీపము ఆరకముందే దేవుని మందసం ఉన్న యెహోవా మందిరములో పండుకొన్నాడు. ఆ సమయంలో యెహోవా తండ్రి సమూయేలును పిలిచాడు. సమూయేలుకు ఇంకా అప్పటికి యెహోవా స్వరం ఎరిగి ఉండలేదు కనుక ఏలీ దగ్గరకు వచ్చి, అయ్యా, నన్ను పిలిచావా అని అన్నాడు. అలాగా దేవుడు తన వాక్కు ద్వారా ఆ షిలోహు మందిరములో సమూయేలును 3 సార్లు పిలిచాడు. ఆ 3 సార్లు సమూయేలు ఏలీ దగ్గరకు వెళ్ళినప్పుడు 3వసారి దేవుడు ఆ బాలుడిని పిలుస్తున్నాడని ఏలీ గ్రహించి, నాయనా సమూయేలు, ఈసారి నిన్ను పిలిస్తే చిత్తము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞాపించండి అని చెప్పు అని ఏలీ బాలునితో చెప్పాడు. అలాగా మరలా యెహోవా తండ్రి సమూయేలుని పిలిచి ఏలీ కుటుంబమునకు జరగబోయే విపత్తులను గురించి తెలియపరిచాడు. అప్పటి వరకు షిలోహు మందిరములో దేవుని వాక్కు ప్రత్యక్షత లేదు కనుక దేవుని వాక్కు బాలుడైన సమూయేలుకు ప్రత్యక్షత కలుగుతుందని, దేవుడు సమూయేలును ప్రవక్తగా ఎన్నుకున్నాడని, దాని నుండి బెర్షెబా వరకు ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొని దేవుడు షిలోహులో సమూయేలును ప్రవక్తగా ఎన్నుకొని మాట్లాడుచున్నారని జనులందరూ తెలుసుకున్నారు. ఈ షిలోహు మందిరములోని సమూయేలు తల్లి అయిన హన్నా శక్తివంతమైన ప్రార్థన చేసిన మందిరము. అలాగా బాలుడైన సమూయేలు గారు ఒక ప్రవక్తగా యాజకత్వము చేసిన గొప్ప మందిరము ఈ షిలోహు మందిరము. ఆ విధంగా ఆ మందిరము దేవుని సన్నిధి గల పరిశుద్ధ స్థలంగా పేరుగాంచింది. మోషే దేవుడు ఆజ్ఞాపించిన విధంగా సీనాయి అరణ్యములో చేయించిన ఆ ప్రత్యక్ష గుడారము అనే దేవుని మందసము మోసుకుంటూ ఇశ్రాయేలు వారు వాగ్దాన భూమి అయిన కానానుకు చేరిన తరువాత ఆ మందసాన్ని ఉంచిన ఆ గుడారము షిలోహు అనే స్థలములో ఉంచి ప్రార్థనా స్థలముగా చేసుకున్నారు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరానికి ఒకసారి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించి వారి మొక్కుబళ్ళు చెల్లించుకొని వారి విన్నపాలను దేవునికి చెప్పుకొని సంతోషంగా ఎవరి గృహాలకు వారు వెళుతూ ఉండేవారు. కానీ కాలక్రమేణా యాజకుడు ఏలీ కుమారులైన హోస్నీ ఫీనేహసు అనేవారు మందిరంలో చేస్తున్న చెడ్డ క్రియలను బట్టి దేవుడు వారిని మరణానికి అప్పగించి ఏలీ కుటుంబాన్ని శపించాడు. అయితే ఈ షిలోహులో 300 సంవత్సరాల నుండి 390 వరకు ఈ మందసము షిలోహులోనే ఉంది. ఏలీ కుటుంబమును గురించి దేవుడు సమూయేలుకు తెలియపరిచిన మాటలన్నీ కూడా సమూయేలు పెద్దవాడైనప్పుడు అన్నీ నెరవేర్చబడ్డాయండి. అయితే ఐగుప్తు బానిసత్వము నుండి దేవుని సహాయముతో మోషే నాయకత్వములో మందసంతో పాటు కానానుకు చేరిన ఆనాటి ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుడు ఆ 40 సంవత్సరాలు వారి మధ్య చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు చూసిన, ధర్మశాస్త్రము విన్నా, వారు కానాను చేరగానే వారు అన్నీ మర్చిపోయి అన్యులతో సాంగత్యము, విగ్రహారాధన, వ్యభిచారము, అక్రమాలు చేస్తూ పూర్తిగా దేవునికి అవిధేయులయ్యారండి. దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో అదే అక్రమాలు చేసి దేవునికి అవిధేయులయ్యారండి. అలాగా జీవము గల ఆ దేవునికి దూరం అయ్యి శాపగ్రస్తులుగా ఉన్నారు. అలాంటి సమయంలో ఫిలిష్తీయులు వారిపైకి యుద్ధానికి ఎబెనెజరు అనే ప్రాంతమునకు వచ్చారు. ఆ రోజు యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేతిలో పరాజయం పొందినందున ఆ రోజు యుద్ధంలో 4,000 మంది మరణించారు. అప్పుడు వారంతా తెప్పరిల్లుకొని, మన మధ్యలో దేవుని సన్నిధి అయిన మందసము లేనందున ఫిలిష్తీయుల చేతిలో ఈరోజు మనం పరాజయం పొందాము అని వారంతా అనుకొని పెద్దలతో సంప్రదించి ఎబెనెజరు అనే యుద్ధభూమి నుండి షిలోహునకు వచ్చి దేవుని మందసమును యుద్ధభూమికి తీసుకెళ్లారు. ఇశ్రాయేలు ప్రజలు షిలోహునకు వచ్చి దేవుని మందసమును తీసుకుని వెళుతుంటే ఆ మందసమ్మ దగ్గర ఏలీ కుమారులైన హోస్నీ ఫీనెహసు ఉన్నారు. అలాగా ఏలీ 2 కుమారులు కూడా అక్కడే ఉన్నారు. అయినా కానీ
వారు మందసము తీసుకువెళుతుంటే నిరాకరించలేదు. అలాగా వారు షిలోహ్ అనే దేవాలయం నుండి మందసాన్ని తీసుకుని యుద్ధభూమి అయిన ఎబెనెజరుకు వెళ్ళారు. మన మధ్యలో మన దేవుని సన్నిధి ఉంది, ఇంకా మనకేంటి అన్న ధీమాతో ఫిలిష్తీయుల సైన్యం మధ్యన నిలబడి ఇశ్రాయేలు ప్రజలు ఆ మందసం పెట్టుకుని ఆర్భటించారు. ఇంకా మాతో దేవుని మందసం ఉంది, మమ్మల్ని ఎవరు ఓడించగలరు అన్న ధీమాతో ఆర్భాటించారు. అంటే ఇప్పుడు రండిరా చూసుకుందాము అన్నట్లుగా కేకలు వేశారు. ఇక్కడ మనం ఇశ్రాయేల్ ప్రజల గురించి 2 మాటలు చెప్పుకుందామండి. యాకోబు సంతానముల వారైన యూదా ఇశ్రాయేలు ప్రజలను యెహోవా తండ్రి ఎంతగానో ప్రేమించి ఇశ్రాయేలు వారు నా జ్యేష్ఠ సంతానము అని కలతలేని ప్రేమతో ప్రేమించి పోషించి 40 సంవత్సరాలు ఆ ఎడారిలో ఆత్మస్వరూపుడై వారితోనే ఉండి వాళ్ళు చెప్పులు అరగనీయకుండా, బట్టలు మాసిపోనీయకుండా, ఎడారిలో ఉండే విషపు పురుగుల వలన కానీ ప్రమాదకరమైన జంతువుల వలన కానీ వారికి ఏ హాని కలుగనీయకుండా కునుకక నిద్రించక కాపాడుతూ, పగలు ఎండ తగలకుండా మేఘము గొడుగులాగా చేసి, రాత్రిళ్ళు చలిలో అగ్నిస్తంభము రూపములో వారికి తోడుగా ఉండి కానాను చేర్పిస్తే వారు దేవునికి ఎలా దూరమయ్యారు, దేవుడు చేసిన మేలులు అంతలోనే ఎలా మర్చిపోయారు అని మనకు అనిపిస్తుందండి. అయితే వారు దేవుని ఎడల భక్తిహీనులై నోటితో దేవుడిని కొనియాడుచున్నారు, కానీ వారి హృదయంలో మాత్రం దేవునికి చోటు ఇవ్వనందున దేవుడు కూడా వారిని ఎడబాసి ఇశ్రాయేలు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించి సంహరింపచేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ మందసమును తీసుకొని ఎబెనెజరు అనే యుద్ధభూమిలో మధ్యలో ఉన్నప్పుడు ఫిలిష్తీయులు వారు పెడుచున్న కేకలను బట్టి, వారి మధ్యలో ఉన్న దేవుని మందసాన్ని బట్టి ఫిలిష్తీయులు ఎంతగానో భయకంపితులయ్యారు. ఆ విధంగా వారంతా భయపడుతున్న సమయంలో ఫిలిష్తీయుల సర్దారులు వారి మధ్యకు వచ్చి, మీరు ఏమీ భయపడకుండా వెళ్ళి ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయండి అని ప్రోత్సహించినప్పుడు వారంతా ధైర్యం కూడా తీసుకొని ఇశ్రాయేలు వారిపై యుద్ధం చేసి ఆ రోజు 30,000 మందిని హతము చేశారు. అంతేకాకుండా మందసాన్ని కూడా పట్టుకొని వాళ్ళ ప్రాంతమునకు కొనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు ఈ విధంగా జరిగింది అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మన హృదయమనే దేవాలయంలో ఉండకుండా దేవునికి అవిధేయులై విరోధులుగా జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుని సన్నిధి అపరిశుద్ధులైపోయిన ఇశ్రాయేలు వారితో ఎందుకు ఉంటాడండి? ఉండడు. కనుక దేవుడు వారిని వదిలి మందసంతో సహా ఫిలిష్తీయుల చెంతకు తనంతకు తానే అప్పగించుకున్నాడు. అలాగా దేవుడు ఫిలిష్తీయుల చేతిలో ఆ రోజున యుద్ధంలో 34,000 మంది ఇశ్రాయేలుని సంహరింపచేశాడు. అదే యుద్ధములో దేవుడు సమూయేలుకు తెలియపరిచిన విధంగా ఏలీ కుమారుడిద్దరు కూడా ఒక్కరోజునే మరణించారు. యాజకుడైన ఏలీ వృద్ధుడు, స్థూలకాయుడు కనుక మందసము ఫిలిష్తీయుల చేతికి పట్టబడింది అని తెలుసుకున్న తర్వాత వెంటనే ఏలీ కూర్చున్న చోటనే మెడ విరిగి తన 90వ సంవత్సరంలో మరణించటం జరిగింది. అదే సమయంలో ఏలీ కోడలు ఫీనెహసు భార్య ప్రసవ వేదన పడుచుండగా దేవుని మందసము శత్రువుల చేతుల్లో పట్టబడిందని, ఆమె మామ పెనిమిటి ఎబెనెజరులో జరిగిన యుద్ధంలో మరణించారని సమాచారం తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీల నుండి వెడలిపోయింది అని తన కన్నబిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టింది. ఈకాబోదు అంటే దేవుని ప్రభావము ఇశ్రాయేలు వారి నుండి వెడలిపోయింది అని అర్థమండి. ఈ మాటలు 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 21-22లో చూస్తాము. మనం గమనిస్తే దేవుని మందసము లేనప్పుడు 4,000 మంది హతులైతే మందసమును వారితో తీసుకెళ్ళినప్పుడు ఆ యుద్ధములో 30,000 మందిని దేవుడు హతమార్చటం చూస్తామండి. దేవుడు చెప్పిన విధంగా నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను అని వాక్యంలో ఉన్న విధంగా దేవుడు తనని తృణీకరించిన ఇశ్రాయేలు వారిని తృణీకరించి తనకు తాను ఫిలిష్తీయుల చేతికి పట్టుబడ్డాడు. అంతటా ఫిలిష్తీయులు ఇశ్రాయేలు వారిపై జయము పొందుకున్న తర్వాత మందసాన్ని చెరపట్టి ఎబెనెజరు అనే యుద్ధ ప్రాంతము నుండి అష్షోదు అనే వారి ప్రాంతానికి తీసుకుని వచ్చారు. అక్కడ వారి దేవత అయిన దాగోను దేవత ప్రతిమ ఉండే గుడిలోనికి తీసుకుని వెళ్ళి ఈ దేవుని మందసాన్ని దాగోను దేవత అనే ప్రతిమ ఎదుట దేవుని మందసాన్ని ఉంచి గుడి తలుపులు వేసి వెళ్ళిపోయారు. అయితే
మరునాడు వారు ప్రాతకాలమున అంటే ఉదయాన్నే దాగోను గుడి తలుపులు తీసినప్పుడు ఫిలిష్తీయులు సేవించే దాగోను దేవతా ప్రతిమ యెహోవా మందసం ఎదుట నేలపై బోర్లా పడి ఉంది. దాగోను ప్రతిమ యొక్క తల 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉన్నాయి. మందసం ఎదుట మొండెము మాత్రం బోర్లా పడి ఉంది. ఆనాటి నుండి దాగోని దేవతను సేవించే పూజారులు కానీ అక్కడి ప్రజలు కానీ ఈనాటి వరకు దాగోని గుడి లోపలికి వెళ్ళలేదు. అలాగా ఆ రోజు నుండి ఆ దాగోని గుడి తలుపులు మూసివేయబడ్డాయి. ఇంతవరకు మనం సంభాషించుకున్న ఈ మాటలు 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 5 వరకు వివరంగా వ్రాయబడి ఉంటాయి. అంతటా అష్షోదులోని వారి ప్రజలందరూ దేవుని మందసం ఎదుట దాగోని దేవత చేతులు తల నరకబడి దేవుని మందసం ఎదుట బోర్లా పడి ఉన్నందున వారంతా చాలా భయపడి యెహోవా హస్తము అష్షోదు వారి మీద భారముగా ఉన్నందున అష్షోదు వారిని వారి సరిహద్దులలో నివసించే వారిని గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేస్తున్నందున వారు ఈ విధంగా మాట్లాడుకున్నారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా హస్తము మన మీద మన దేవత అయిన దాగోని మీద బహుభారముగా ఉన్నది. ఆయన మందసము మన మధ్య ఉండుట వలనే మనకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి కనుక ఇది ఇక మన మధ్యన ఉండకూడదు అని అష్షోదు వారు చెప్పుకొని ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి ఈ మందసమును బట్టి వారికి అంతా తెలియపరిచారు. అప్పుడు ఫిలిష్తీయులు అష్షోదు ప్రజలు చెప్పిన మాటలు వినిన తరువాత ఇశ్రాయేలీయుల ఈ దేవుని మందసమును గాతునకు పంపమని సెలవిచ్చినందున వారు ఆ మందసాన్ని గాతు పట్టణమునకు వారే మోసుకొని పోయారు. అయినను అక్కడ కూడా యెహోవా తండ్రి ఆ ప్రజలను కూడా గడ్డలతో మొత్తి గొప్ప నాశనము చేశాడు. అంతటా గాతు పట్టణం వారు కూడా భయపడి దేవుని మందసాన్ని ఎక్రోను పట్టణానికి పంపించారు. అంతటా ఎక్రోను పట్టణ ప్రజలు ఫిలిష్తీయుల సర్దారులతో మాట్లాడి ఆ మందసాన్ని దాని స్వాస్థ్యమునకు పంపండి అని ఎక్రోను జనులు సర్దారులకు మొరపెట్టుకున్నారు. దేవుని మందసము ఎక్కడ ఉంటే అక్కడ ఫిలిష్తీయుల ప్రజలకు మరణభయం పట్టుకుంది. ఆ విధంగా వారందరికీ మరణభయం పట్టుకున్నందున వారు ఆ దేవుని మందసము ఎక్కడ ఉంచాలి అన్న విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. దేవుడు అక్కడి ప్రజలను మొత్తినందున వారు ఆ గడ్డలు బాధ తట్టుకోలేక వారు అరిచిన కేకలు ఆకాశం వరకు వినపడ్డాయి అని వాక్యములో చూస్తాము. ఆ విధంగా యెహోవా దేవుని మందసము అప్పటికి వారి దగ్గరకు వెళ్ళి 7 నెలలు అయ్యింది. ఇక్కడ మనం గమనిస్తే దేవుని సన్నిధి అన్యులైన ఫిలిష్తీయుల చెంతకు చేరిన తరువాత దేవుడు వారి కలిగించిన అనేక ఇబ్బందులను బట్టి కూడా వారు దేవుడిని గణపరచని బుద్ధిహీనులుగానే ఉన్నారు. వారు కనుక ప్రభువుని ఏమాత్రం కొనియాడినా దేవుడు వారికి బాధలు కలుగు చేసేవాడు కాదు. కానీ వారంతా మహోన్నతుడిని దేవుని గుర్తించని గుడ్డివారయ్యారు. ఎలాగంటే వారొక విధంగా ఇశ్రాయేలు వారి దేవుడిని మనం బంధించి తీసుకొచ్చాము అన్న గొప్పలు పోయారు, కానీ మందసాన్ని గౌరవించలేదు కనుక దేవుడు వారికి ఇన్ని ఇబ్బందులు కలుగజేయటం జరిగిందండి. ఇక్కడ మనం గమనిస్తే దేవుని సన్నిధి అన్యులైన ఫిలిష్తీయుల చెంతకు చేరిన తర్వాత దేవుడు వారికి కలిగించిన ఇబ్బందులను బట్టి కూడా వారు దేవుడిని గణపరచని బుద్ధిహీనులుగానే ఉన్నారు. వారు కనుక ప్రభువుని ఏమాత్రం కొనియాడినా దేవుడు వారికి బాధలు కలుగు చేసేవాడు కాదు. కానీ ఆ ప్రజలందరూ మహోన్నతుడైన దేవుడిని గుర్తించని గుడ్డివారయ్యారు. వారు ఒక విధంగా ఇశ్రాయేలు వారి దేవుడిని మనం బంధించి తీసుకొచ్చాము అని గొప్పలు పోయారు, కానీ మందసాన్ని గౌరవించలేదు కనుక దేవుడు వారికి ఇన్ని ఇబ్బందులు కలిగి చేయటం జరిగింది. వారు దాగోని దేవత విగ్రహము దేవుని మందసము ఎదుట ముక్కలై బోర్లా పడిపోయినా వారు దేవుడిని గుర్తించలేదు. మరి జీవము గల దేవుని ఎదుట వారి చేతులతో చేసిన మోగ బొమ్మలు ముక్కలైపోక ఏమవుతాయండి? అయినా వారు దేవుని ప్రభావమును గుర్తించలేదు. కానీ ఈ మందసము వలనే మనకి ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని మాత్రం గ్రహించగలిగారు. మందసము ఫిలిష్తీయుల చేతికి పట్టబడిన 7 నెలల తరువాత ఈ ఫిలిష్తీయుల పెద్దలందరూ ఈ మందసాన్ని దాని స్వాస్థ్యమునకు పంపాలంటే ఏం చేయాలి, ఎక్కడికి పంపాలి అని ఆలోచించి శకునముల వారిని జ్యోతిష్కులను పిలువనంపించి ఈ మందసాన్ని ఏం చేయాలి అని ఫిలిష్తీ సర్దారులు వారిని అడిగినప్పుడు ఆ శకునముల వారు మాట్లాడుతూ, మీరు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా మందసమును వారి చెంతకు పంపవలనన్న ఆలోచన మీకు కలిగి ఉంటే ఆ మందసాన్ని ఊరికినే పంపకుండా
ఏదో ఏ రూపంలోనైనా ఆ దేవునికి అపరాధార్థమైన అర్పణలు చెల్లించి పంపండి. అప్పుడు మీరు స్వస్థత పొందుకుంటారు. అలాగులు చేస్తే మీ మీదను, మీ దేవతల మీదను, మీ భూమి మీదను భారముగా ఉన్న దేవుని హస్తము ఒకవేళ తీసివేయవచ్చు అని ఈ శకునముల వారు సర్దారులకు తెలియపరిచారు. జ్యోతిష్కులు చెప్పిన మాటలు విన్న ఫిలిష్తీయులు ఆ విధంగానే పాప పరిహారార్థముగా కొన్ని రూపాలు బంగారంతో చేయించి ఆ మందసములో పెట్టండి అని శకునముల వారు ఫిలిష్తీయులకు చెప్తూ, మీరు ఆనాటి ఐగుప్తీయులు ఫరో రాజు ఇశ్రాయేలు వారి ఎడల తమ హృదయములను కఠినపరుచుకున్నట్లుగా మీరెందుకు మీ హృదయములను దేవుని మందసం ఎదుట కఠినపరుచుకుంటున్నారు? ఆయన ఇశ్రాయేలు వారి మధ్యన అద్భుత కార్యములు చేసినందున అప్పుడు ఐగుప్తీయులు ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలను కానానికి పోనిచ్చారు కదా. కాబట్టి మీరు కూడా ఒక క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని 2 పాడి ఆవులను బండికి కట్టి యెహోవా మందసాన్ని ఆ బండిపై ఎక్కించి అపరాధ పరిహారార్థముగా చేయించిన ఆ బంగారు రూపములన్నీ ఒక చిన్న పెట్టెలో పెట్టి ఆ మందసము ప్రక్కన ఉంచి ఆ బండి మార్గమున పోవునట్లుగా ఆ బండిని విడిచిపెట్టండి అని శకునముల వారు ఫిలిష్తీయులకు చెప్పినప్పుడు జ్యోతిష్కులు చెప్పిన విధంగానే చేసి ఆ బండిని వదిలివేశారు. అలాగా ఆ బండి ఎక్రోన్ నుండి మందసంతో పాటు మార్గము గుండా అరుస్తూ పోతూ బెత్షెమెషు అనే ఊరి మార్గము గుండా వెళుతూ దేవుని సన్నిధి అనే ఆ మందసము గల బండి బెత్షెమెషు ఊరు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి ఒక బండ దగ్గర ఆ మందసం బండి ఆగిందండి. అది చూసిన బెత్షెమెషు వారు బండి కర్రలను చీల్చి ఆ 2 పాడి ఆవులను యెహోవాకు దహన బలులుగా అర్పించారు. అంతటా లెవీయులు యెహోవా మందసాన్ని పాపపరిహారంగా చేసిన బంగారు వస్తువులు గల ఆ చిన్న పెట్టెని దించి అక్కడున్న ఆ రాతి మీద ఉంచి బెత్షెమెషు వారు ఆ రోజున యెహోవాకు దహన బలులు అర్పించి బలులు సమర్పించారు. అప్పటి వరకు ఎక్రోన్ నుండి బండి ఎంబటే వెంబడించిన ఫిలిష్తీయులు 5 సర్దారులు అంతవరకు చూసి మరలా వారు వెనక్కి తిరిగి ఎక్రోన్కి వెళ్ళారు. అలాగా ఫిలిష్తీయుల సర్దారులు వారికి కలిగిన 5 పట్టణాల నిమిత్తం పాపరిహారార్థంగా ఉంచిన బంగారు రూపాలు ఆ చిన్న పెట్టెలో పెట్టి మందసం ప్రక్కన ఉంచారు. ఆ తరువాత బెత్షెమెషు వారు యెహోవా మందసాన్ని తెరిచి చూసినప్పుడు దేవుని ఉగ్రత వారిపై రగులు కొనగా ఆ రోజున దేవుడు బెత్షెమెషు వారిని 50,070 మందిని ప్రజలను హతమార్చాడు. అప్పుడు బెత్షెమెషు వారు మాట్లాడుతూ, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మన దగ్గర నుండి ఈ మందసమును ఎవరి దగ్గరకు పంపుదాము అని వారంతా ఆలోచించుకొని కిర్యత్యారీము ప్రజలకు కబురు పంపించారు. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకుని పోయి కిర్యత్యారీములో కొండపై నివాసం చేస్తున్న లెవీయుడైన అబీనాదాబు ఇంటికి చేర్చారు. ఆ తర్వాత అబీనాదాబు కలిగిన 3 కుమారులలో నుండి పెద్దవాడైన ఎలియాజరును మందసమ సేవ కొరకు ప్రతిష్ఠించారు. అలాగా ఫిలిష్తీయుల చేతికి పట్టబడిన మందసము షిలోహు నుండి ఎబెనెజరుకు, ఎబెనెజరు నుండి అర్షోదుకు, అర్షోదు నుండి గాతుకు, గాతు నుండి ఎక్రోనుకు, ఎక్రోను నుండి బెత్షెమెషుకు దేవుని సన్నిధి అయిన మందసము మారుతూ బెత్షెమెషు వారి దగ్గరకు వచ్చే నాటికి ఫిలిష్తీయుల చేతికి ఆ మందసము చిక్కి 7 నెలల పాటు వారి దగ్గర ఉంది. ఈ మాట 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1-2లో చూస్తామండి. ఆ తర్వాత ఆ మందసము బెత్షెమెషు నుండి కిర్యత్యారీము కొండపైన నివాసం చేస్తున్న లెవీయుడైన అమీనాదాబు ఇంటికి చేరింది. అలాగా అమీనాదాబు ఇంటిలో 20 సంవత్సరాల పాటు అమీనాదాబు ఇంటిలోనే ఉంది. ఆ తరువాత కొంతకాలానికి దావీదు రాజైన తరువాత మందసమును గురించి ఆలోచించి కిర్యత్యారీములో అబీనాదాబు ఇంటిలో ఉన్న దేవుని మందసమును యెరూషలేముకు తీసుకుని రావాలని దావీదు ఇశ్రాయేల్ ప్రజలందరినీ పిలిపించి మన పితరుడైన మోషే చేయించిన ఆ మహాదేవుని మందసము 20 సంవత్సరాలుగా అబీనాదాబు ఇంటిలోనే ఉంది. సౌలు రాజుగా ఉన్న కాలములో ఆ మందసాన్ని పట్టించుకోలేదు కనుక మనము వెళ్ళి ఆ మందసాన్ని యెరూషలేముకు తీసుకుని వద్దాము అన్న ఆలోచన వారితో చెప్పినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ పెద్దలందరూ కూడా అందుకు ఆమోదించి ఆ మహాదేవుని మందసాన్ని తీసుకొద్దాము అన్నారు. మరి దావీదు గారు రాజు అయ్యాడా? దావీదును
రాజుగా ఎవరు అభిషేకించారు? మరి దావీదు గారి కోరిక ప్రకారం అమ్మినాదాబు ఇంటి నుండి ఆ మహాదేవుని మందసాన్ని తెచ్చారా? మందసాన్ని తెచ్చేటప్పుడు మధ్యలో ఏం జరిగింది? ఆ తర్వాత మందసం మరలా ఎక్కడికి చేరింది అనే సంగతులన్నీ తరువాత 3వ భాగంలో ధ్యానం చేద్దామండి. క్రీస్తు పూర్వం 3400 సంవత్సరాల కిందట సీనాయి అరణ్యములో దేవుడి ఆజ్ఞ చొప్పున మోషే చేయించిన ఆ మహాదేవుని మందసమును గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అన్న ఆకాంక్షతో ఇంత వివరంగా తెలియపరచడం జరుగుతుందండి. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని ఆ మహాదేవుడి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని వేడుకుంటున్నాను. హల్లెలూయా, ఆమేన్.